ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు ఈ నెల 23, 24 తేదీలో ఒక శుభవార్త మీ జీవితంలో వినబోతున్నారు. ఈ శుభవార్త వినడానికి గల రహస్యం ఏంటి? వృశ్చిక రాశి వారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడు మాత్రమే రహస్యం ఏమిటి, అలాగే శుభవార్త ఏమిటి అనే విషయం పూర్తిగా వివరంగా తెలుస్తుంది. ఖచ్చితంగా నవంబర్ నెల 23, 24 తేదీలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ ఒక్క సంఘటన చోటు చేసుకోబోతోంది. కాబట్టి ఇది మీరు అనుకున్న విషయమా, లేకపోతే ఇంకా మీ జీవితంలో వేరే విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్గా చూస్తున్నారు. మా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అచంచలమైన ఆత్మవిశ్వాసం, మంచి నడవడిక, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, కార్యదక్షత కలిగి ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు వృశ్చిక రాశి వారి సొంతం. అలాంటి ఈ రాశి వారి జీవితంలో శుభవార్తలను వినబోతున్నారు. ఈ శుభవార్తలు ఈ నెల 23, 24 తేదీల్లో వెనకాల ఒక రహస్యం దాగి ఉంది. అదే మీకున్నటువంటి దైవబలం. ఈ సమయంలో దైవబలం ఎక్కువగా ఉండటం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ నెల 23, 24 తేదీల్లో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఒక విషయంలో అయితే మీరు సైతం ఊహించలేనంతగా జరుగుతుంది. ఈ నెల 23, 24 తేదీల్లో మీకు కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఇక ఈ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, కెరియర్ని ఎప్పటి నుంచి సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే శుభవార్త వింటారు. మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తుంది. అయితే విదేశాలలో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకొని మీ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలి. ఆశ, తపన, నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలను సాధిస్తారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్త వింటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు విదేశాల్లో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి ₹1,00,00,000 వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం. ఇక మీరు అద్భుతమైన సమయాన్ని చూసుకోండి. మరీ ముఖ్యంగా కెరియర్లో ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ నెల 25, 26 తేదీల్లోనే ఖచ్చితంగా బయటపడుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి పనులన్నీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు. దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ పనులతో ఎంతో బాధపడుతున్న మీకు ఖచ్చితంగా అవన్నీ విజయవంతంగా కూడా పూర్తవుతాయి. ఒకవేళ ఈ విషయంలో కాకపోతే, అంటే కెరియర్ పరంగా కాకపోతే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఒక చెక్ పెట్టేటువంటి అవకాశం మీకు కళ్ళ ముందు ఉంటుంది. ఇది మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బుల్ని చూస్తారు. అది చేస్తే ఆ డబ్బు, బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది. దీంతో పాటు మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీ కోర్టు నుంచి లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సినటువంటి స్థిరాస్తి ఈ సమయంలో మీరు ఎప్పటి వరకు నలిగిపోతున్నా, లేదంటే ఆ ఆస్తి విషయంలో మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఫేవర్గా, అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోతారు. అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితం ఎంతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చెయ్యలేను, లేదంటే మీకు ఉద్యోగం లేక, అంటే చేయడం ఇష్టం లేక బాధపడుతూ ఇక కుటుంబం కోసం మీరు ఎంతో కష్టపడి ఎంత కష్టాన్ని భరిస్తున్నట్లయితే కనుక మీరు శుభవార్త వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇష్టం లేని, ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో, అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా, లేదంటే మీరు ఏదైనా మీ వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా, ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి మీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి, మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు. ఎలా అంటే ఆమె సైతం ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలాగే మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటువంటి ఒక మంచి మద్దతు, ప్రోత్సాహం మీకు అందిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితం ఊహించలేనటువంటి ఒక మలుపును తీసుకుంటుంది. ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయం కనిపిస్తుంది.
మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం జరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారండి. అదేంటంటే మీరు ఎప్పటినుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విషయంగా పెట్టుబడి విషయంలోనూ ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇక మీరు బ్రాంచ్‌లుగా కూడా పెట్టాలి అనుకుంటుంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆసక్తికరమైన సర్ప్రైజ్ మీకు లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటి అవకాశం దక్కుతుంది. ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలుగా పెరుగుతుంది. దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయండి. ఈ ఒక్క కారణంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏదైనా కోర్సులో కీలకమైనటువంటి కోర్సులు రాసినప్పుడు లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు లేదంటే పరీక్షలు, పోటీ పరీక్షలు ఇలాంటివి వ్రాసినప్పుడు ఈ తేదీల్లో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారు. ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలి లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకు కళ్ళ ముందుకు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి గవర్నమెంట్ జాబ్‌ని సంపాదించాలి అనుకునే వారికి లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఖచ్చితంగా ఈ నెల 23, 24 తేదీల్లో అంటే ఈ 2 రోజుల్లోనే మంచి ఫలితాలు పొందుతారు. ఫలితాలు మాత్రమే కాదండి అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు. మీ ఆనందమంతా కూడా పదింతలు పెరిగిపోతుంది. జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదేమో అనేటువంటి ఒక మంచి భావన మీలో కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 6. అంతేకాకుండా శుక్రవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు ఆశించినటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే మంచి పదవులని పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రధానంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి తిథి నక్షత్రం ఉండడం అలాగే సోమవారం రావడం సోమవారానికి అధిపతి లక్ష్మీదేవి కావడం వల్ల ఆదిత్య హృదయం సూర్యాష్టకం మీకు వీలైనన్ని సార్లు పారాయణం చేస్తే మంచిది. మీ జీవితంలో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన మార్పులు మీరు గమనిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పదోన్నతులు పొందుతారు. అలాగే ఈ రోజు కృష్ణాష్టమి కూడా కావడంతో కృష్ణుడికి వెన్నను నివేదన చేయడం వల్ల కృష్ణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారు ఈ నెల 23, 24 తేదీలో వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి, ఈ శుభవార్తల వెనకాల ఉన్న అతిపెద్ద రహస్యం ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.